అరే డోరేమోన్ ఏంట్రా డోమిమో ఇంకా రాలేదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అరే నాకేం తెలుసురా షించాన్, డోమిమోయ్ నీకే కదా చెప్పింది అక్కడికి వెళ్తానని అని చెప్పి. నాకెక్కడ చెప్పారు డోమిమోయ్యా? మనం ఈరోజు ఇంత పెద్ద ప్లాన్ వేసిన డోమిమోయ్ ఎట్లా వెళ్తాడు? ఏమోరా షించాన్, అంతా నీకే తెలియాలి. నీ వల్ల ఇప్పుడు నేను అన్ని బట్టలన్నీ సర్దుకొని కూర్చున్నాను. ఒరే మీరు కానీ కాదురా, నేను కానీ చదువుకున్నాను. ఒరే మీరిద్దరే కాదురా, నేను కానీ చదువుకోను. చూసారా నా ఎంత పెద్ద బ్యాగ్? ఈ బ్యాగ్ లో అంతా నా బట్టలు స్నాక్స్ అన్నీ ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద బ్యాగ్ చదువుకున్నాను. బట్ ఈ డోమిమోయ్ ఎక్కడికి వెళ్ళాడు నాకు కనిపించలేదు. ఏమో మరి నాకైతే తెలియదు రా షించాన్, ముందరే చెప్తున్నా. ఈ రోజు కానీ ఈ ట్రిప్ క్యాన్సిల్ అయిందంటే ఖచ్చితంగా నీకు రౌండేరా. అవునరా శించాన్, నీకు రౌండే. ఈ రోజు మాత్రం నేను వదిలిపెట్టను, ఎందుకంటే ఉదయాన్నే లేపేసావు నన్ను. ఇది బాగుంది అసలు. డోమిమోయ్ నాకేమని చెప్పాడా ఏంటి? మీరు నా మీదకి వస్తున్నారు? షించాన్ ముందరే చెప్తున్నా, నువ్వేమైనా చేసుకో, ఈ రోజు మనం మాత్రం ఆ అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్లాల్సిందే. ఊరే వెళ్లాల్సిందే అంటే ఎట్లా వెళ్తారా? డోమిమోయ్ ఉంటేనే వెళ్ళగలం. డోమిమోయ్ లేకపోతే ఎట్లా వెళ్తాను చెప్పు? మరి నువ్వు నాకు దేనికి చెప్పారో నిన్న అంతా రెడీగా కూర్చోవని చెప్పి? నాకేం తెలుసురా డోరేమోన్, డోమిమోయ్ ఇట్లా హ్యాండ్ ఇస్తారని చెప్పి. షించాన్ నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఇప్పుడైతే నువ్వు డోమిమోయ్ని తీసుకురావాలి. మనం ముగ్గురం కలిసి అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్లాల్సిందే. ఊరే నాయన ఏంట్రా, నేను ఇప్పుడు అటు ఇటు కాకుండా ఇరుకోపోయాను. సర్లే ఏదో ఒకటి చేస్తాను. సరే ఎల్లు. సరిపోయిందిరా నాయన, నేను డోమిమోయ్ నమ్మి వీళ్ళకైతే చెప్పాను నేను రాత్రి అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం, ఉదయాన్నే లేచి రెడీ అవ్వనుండ్రా అని చెప్పి. కానీ ఇప్పుడు డోమిమోయ్ నాకు హ్యాండ్ ఇచ్చేసాడే. డోమిమోయ్ కారు లేదు, బైకు లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అసలు. ఈ రోజు మాత్రం ఈ లాస్ ఏంటోస్ అంతా వెతికైనా గానీ మనమైతే డోమిమోయ్ని తీసుకురావాలి. ఇప్పుడు డోమిమోయ్ని అట్లా తీసుకొద్దాం అబ్బాయినా గానీ. నా దగ్గర ఏం టాక్సీ? ఓకే ఇక్కడైతే ఒక సైకిల్ ఉంది. ఈ సైకిల్ వేసుకుని వెళ్ళి డోమిమోయ్ అయితే ఎతుకుతాను. డోమిమోయ్యా ఎక్కడున్నాడు డోమిమోయ్ అసలు? ఈ రోజైతే నేను ఈ లాస్ ఏంటోస్ అంతా వెతకాల్సి వస్తుంది. పండగ పూట ఏంటో నాయన నాకు ఈ కర్మ. డోమిమోయ్ అయినా కానీ ఎట్టిల్లు ఉంటాడు ఏందో. నాకైతే భలే కోపం వస్తుంది ఫ్రెండ్స్ డోమిమోయ్ మీద. అసలు ఎట్లా హ్యాండ్ ఇచ్చేస్తాడు అయినా కానీ. మరి దారుణం ఇది మాత్రం అసలు. ఇప్పుడు ఈ లాస్ ఏంటోస్ అంతా ఎతకాలి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అయినా కానీ మేజర్ పాయింట్లు డోమిమోయ్యా. నాకు తెలిసి మైకిల్ అంకుల్ వాళ్ళ ఇల్లు. మైకిల్ అంకుల్ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. చలో మనం అయితే ఇప్పుడు మైకిల్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. మైకిల్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. ఊరే నాయనా, ఈ మైకిల్ అంకుల్ వాళ్ళ ఇంటిని నేను మర్చిపోయానా? ఇప్పుడు ఆడికి వచ్చేసానో ఏంటో నాకు కానీ అర్థం కావట్లేదే. ఇదేంటిది? బీచ్ రోడ్ కదా ఇది. అవును ఫ్రెండ్స్, ఇది బీచ్ రోడ్డే. ఈ రోడ్ లో నుంచి ఇటు పక్కగా వెళ్తే మనం అయితే బీచ్కి వెళ్తాం. కానీ నేను వచ్చింది కానీ ఇటు పక్క నుంచే కదా. లేదు మనం అయితే ఇటు పక్క ఎక్కడైనా ఎతకాలి. ఏ డాగీ, మా డోమిమోయ్ని చూసావా? ఈ డాగీ ఏంటి నాతో మాట్లాడలేదు? డాగీ, అరే డాగీ ప్లీజ్ నాకు ఆన్సర్ ఇవ్వు. అబ్బా సైకిల్ తొక్కి నాకైతే కాలు నొప్పులుగానే వచ్చేసినాయి. కానీ డోమిమోయ్ అయితే నాకు కనిపించలేదే. అయినా కానీ నేను వెళ్దాం అనుకున్న లొకేషన్ ఒకటి, కానీ ఇప్పుడు వచ్చిన లొకేషన్ ఒకటి. చూసారా ఎన్ని శవాలు ఉన్నాయో నాయన. ఆగండి ఒక నిమిషం. ఏంటబ్బా అది? ఏంటది? చూసారా అక్కడైతే గ్రీన్ కలర్ లో ఉంది. ఏంటది? ఆగండి మనం అయితే వెళ్ళి చూద్దాం. ఒరే అది మన డోమిమోయ్ బైక్. అవును సేమ్ టు సేమ్ డోమిమోయ్ బైక్ కానీ గ్రీన్ కలర్ లో ఉంటుంది. సేమ్ మోడల్. అదేనా ఏంటి కంపెనీస్ డోమిమోయ్ బైక్? అదే ఉంటుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ బైక్ కానీ చూసారా కింద పడిపోయి ఉంది. ఏమైంటుందో ఏంటో. డోమిమోయ్యా ఎక్కడెక్కడైనా ఉన్నాడా? లేదా డోమిమోయ్ని కిడ్నాప్ చేసి ఎవరైనా ఇక్కడ పడేశారా? ఏమైంటుందైనా కానీ ఈ శవాల మధ్యలో డోమిమోయ్ని ఎవరు ఎక్కడ పడేశారు? ఎవరైనా డోమిమోయ్యా? ఓ డోమిమోయ్యా, రీ గుంట్లో పురుగు పెట్టేశారు. డోమిమోయ్య ప్లీజ్ మోయ లే మోయ్యా. ఏమైంది నీకు అసలు? డోమిమోయ్య లే. అరే ఏంట్రా షించాన్, ఏమైంది? అసలు నువ్వు ఇక్కడ తిరిగి కొనుక్కున్నాడు డోమిమోయ్యా. నిన్నెవరు కొట్టారు చెప్పు, నేను వాళ్ళని వేసేస్తాను. నన్నెవరు కొట్టలేదురా. నువ్వు నాకు నేను రాత్రి ఏం చెప్పావు? నేనేం చెప్పానురా నీకు నేను రాత్రి? ఏంటి గుర్తులేదా? మర్చిపోయావా? అవునరా, నాకైతే ఏం గుర్తులేదే. అది నీకు గుర్తులేదంటే నాకైతే భలే ఆశ్చర్యంగా ఉందామయ్యా. నేను రాత్రి నువ్వైతే చెప్పావు నన్ను డోరేమోన్ నోబితాని అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తా అని చెప్పి. కానీ ఇప్పుడు చూస్తే గుర్తులేదంటున్నావు. అరే అవును కదా, మర్చిపోయాను రా షించాన్, సారీరా. సారీ లైన్ కుదరడం ఏమోయ్యా. ఇప్పుడు పద మనైతే అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం. అమ్యూజ్మెంట్ పార్క్ ఇప్పుడా? ఊరే షించాన్, నా బాడీ అంతా చాలా నొప్పులుగా ఉన్నాయిరా. ఈ రోజు వద్దురా ప్లీజ్. దేనికి కుదరడం ఏమో? ఏం చేస్తున్నావు అంత పెద్ద పని? ఇక్కడైతే ఒక గుంట తవ్వాను రా షించాన్, చూసావా? ఈ గుంట నేనే తవ్వింది. నువ్వు దేనికి దువ్వకుంటా? అంటే దీని లోపల ఏదో డైమండ్ ఉంటుందని చెప్పి నాకైతే మైకిల్ చెప్పాడు. గుంట తవ్విన తర్వాత నాకైతే తెలిసింది. ఏంటది? మైకిల్ నన్నైతే ఏప్రిల్ ఫుల్ చేశాడంట. అక్టోబర్లో ఏప్రిల్ ఫుల్ ఎవరు చేస్తాడో ఏమో నిన్ను. అంటే ఉత్తుని చెప్పాడంట నన్ను ఎరిపప్పని చేద్దామని చెప్పి. ఏంటి? సరిపోయింది డోమిమోయ్యా. సర్లే ఏదో ఒకటి, ఇప్పటికైతే అయిపోయాం మనం. ఇంకైతే నేను ఆ మైకేల్ మాటలైతే వినంటారా, నిజం చెప్తున్నాను. సర్లే ఇప్పుడు ఏంటి పక్కన పెట్టు, మనమైతే అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళాలి ఇప్పుడు. అరే ఇప్పటికిప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్ దేనికి రక్షించాను? నా బాడీగా నొప్పులు వస్తున్నాయి. లేట్ డోమిమో, ఈరోజు పోవాల్సిందే. సరే మరి ఇంకా నా మాట వినవు కదా నువ్వు. దా బైక్ ఎక్కు. ఎక్కేసాను డోమిమో, పది ఇంకా. చలో ఇప్పుడైతే మనం ఫాస్ట్గా ఇంటికి వెళ్దాం. బట్ శింక్షన్ ముందరే చెప్తున్నా, నేను ఇప్పుడు నిన్న అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్లానంటే కరెక్ట్గా ఈవినింగ్ కల్లా మనం ఇంటికి వచ్చేయాలి, సరేనా? ఓ ఈవినింగ్ డోమిమో, ఈజీగా వచ్చేద్దాం పదా. సరే మరి నీ మాట వినైతే ఇప్పుడు తీసుకెళ్తాను. బట్ లేట్ అయిందంటే ముందరే చెప్తున్నాను శింక్షన్, ఇంకోసారి మిమ్మల్ని అయితే అసలు బయటకే తీసుకెళ్ళను. అరే అట్లేం అవ్వదులేడో ఏమోయ్యా, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. మేనేజ్మెంట్ అంతా ఇంకా శింక్షన్ చూసుకుంటాడు. నువ్వైతే ఏం టెన్షన్ ఉండవాక. ఆ డోరేమోన్ని నోబితాని నేను మాట్లాడి సెట్ చేస్తాను. అంతా అయిపోద్ది తర్వాత. సరే ఇప్పుడు మనం కార్లో వెళ్దాం, ఓకేనా? కారా? కార్ ఎక్కడుంది ఇది? ఏం ఇంటి దగ్గర లేదా?
లేట్ డామిమోయ్ ఇంటి దగ్గర ఊరే నేను రాత్రి నేను బెన్నీకి కార్ రిపేర్కి ఇచ్చాను రా. ఏంటి బెన్నీ అంకుల్కి ఇచ్చావా? బట్ ఇప్పుడు మనం కార్ లేకుండా అక్కడికి ఎట్లా వెళ్తాం? ఆగ్రా చెప్తున్నాను కదా అదే. అండ్ బెన్నీ నిన్నే చెప్పాడు కార్ రిపేర్ చేసి రేపు ఉదయానికల్లా తీసుకొచ్చి పెట్టేస్తా అని చెప్పి. కానీ ఇప్పుడు వరకు తేలేదా కారు? అవును డామిమోయ్ తేలేదు. ఊర్రే సరే ఆగు, మనం అయితే ఒకసారి ఇంటికి వెళ్ళి చెక్ చేద్దాం. ఆ తర్వాత ఒకవేళ కార్ తేలేదంటే ట్యాక్సీ అయినా బుక్ చేసుకుని వెళ్దాం, సరేనా? సరే డామిమోయ్ అయితే ఇప్పుడైతే పద ఫాస్ట్ గా మనం ఆ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వెళ్ళాలి. లాస్ ఏంటోస్ లోనే అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాము. ఆల్రెడీ జింక్షన్ ఫైనల్లీ మనం అయితే ఇంటి దగ్గరికి వచ్చేసాం. మా అయ్య డోరేమోను నోబితా మాత్రం నా మీద చాలా కోపంగా ఉన్నారు. దేనికి రా, ఇద్దో కార్ గాని ఉంది మన దగ్గర, ఇంక దేనికి టెన్షన్. ఇప్పుడైతే ఫాస్ట్గా మనం వెళ్ళిపోదాం, సరేనా? మీరు లగేజ్లు అంతా సెట్ చేసుకున్నారా? నా లగేజ్ అయితే చాలా పెద్దది, సెట్ చేసుకున్నాను డామిమోయ్. సరే అయితే దా ఫాస్ట్గా వచ్చి నీ లగేజ్ని డోరేమోన్ నోబితా లగేజ్ని కానీ తీసుకొచ్చి డిక్కీలో పెట్టేసేయి. వస్తున్నాను నాకు డామిమోయ్, ఒక్క సెకండ్. A few minutes later. ఓకే లగేజ్ అంతా సెట్ చేసేసారు కదా? సెట్ చేసేసి డామిమోయ్, ఇంక నువ్వే లేటు. ఆగు ఒక్క నిమిషం, ఇదేంట్రా ఇది? ఏం డామిమోయ్ అది? చూసావా కారు ముందర ఏదో డ్యామేజ్ అయి ఉంది. అవును కదా, ఇక్కడ ఏం డామిమోయ్ డ్యామేజ్ అయింది? నాకు తెలిసి బెన్ని తీసుకొచ్చేటప్పుడు ఏదో కార్ డ్యామేజ్ అయినట్టుందిరా, స్క్రాచెస్ అయితే పడున్నాయి. ఓ ఏమో ఇప్పుడు ఈ స్క్రాచెస్ వల్ల మన ట్రిప్ క్యాన్సిల్ అయిపోద్దా ఏంటి? అట్లా అవ్వదులేరా షించాన్, ఈ చిన్న చిన్న స్క్రాచెస్ కోసం మన ట్రిప్ని క్యాన్సిల్ చేస్తామా? అదైతే అస్సలు జరగదు. అయితే పడ్డామో ఇంక దీనికి లేటు, మనమైతే ఫస్ట్ గా అమ్యూజ్మెంట్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఆహా మీరు వచ్చి కార్ ఎక్కండి ఫాస్ట్గా. ఎక్కేసండి ఇంక పద. చలో మరి ఇప్పుడు మనం అయితే ఫాస్ట్గా అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం. ఒరే డోరేమోన్ నోబితా మీకు కానీ ముందరే చెప్తున్నాను, కరెక్ట్గా 8:30 లేకపోతే 7:30 అప్పటికల్లా మనం ఇంట్లో ఉండాలి. ఏంటి 8:30 7:30? ఈ మధ్యలోనే మన ఇంట్లో ఉండాలా? అవునరా, లేట్ అయితే మాత్రం ముందరే చెప్తున్నా, ఇంకోసారి అయితే మిమ్మల్ని ఎక్కడికి బయటికి తీసుకెళ్ళను. మాయ్యా నువ్వు చేసిన లేటుకి మేమేం చేసాం చెప్పు? అవును డామిమోయ్ లేట్ అంతా నీ వల్లే అయింది, నువ్వు దేనికి లేట్ చేసావు? ఊరే నేను మర్చిపోయాను రా. నువ్వు మర్చిపోయిన దానికి మాకెట్లా మొయ్యా, అవన్నీ కుదరవు. నువ్వు మర్చిపోయిన దానికి మేమైతే ఏం చేయలేం కదా. నువ్వైతే 9 దాకా మాతో ఉండాలి. అవును నా ఇందాకైతే నువ్వు మాతో ఉండాలి డామిమోయ్యా. ఏంట్రా షించాన్ నువ్వు కానీ మాట మార్చేస్తున్నావు? నేనాడు మాట మర్చాను. ఇందాకల దాకా నేనేం చెప్తే అది చేస్తా అని చెప్పావు. అదప్పుడు డామిమోయ్య, ఇప్పుడైతే అంతా చేంజ్ అయిపోయింది. అర్రే ఏంటి డామిమోయ్య నువ్వు ఆంటీ అంకుల్ గుద్దేస్తున్నావు? అంటే కార్ కొంచెం కంట్రోల్ అవ్వలేదు అందుకనిలే. చలో ఇప్పుడైతే ఈ మాట్లాడిన దానికి మనమైతే ఫస్ట్గా అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళిపోదాం. ఓకే డామిమోయ్య పద. A few minutes later. అరే అరే కార్లో నుంచి ఏంట్రా షించాన్ ఇంత పొగ వస్తుంది? అదిగా డామిమోయ్య నాకైతే అసలు ఏం కనిపించలేదు. సైడ్ అప్పు ప్లీజ్. సైడ్ ఆగ్రా షించాన్ ఆపుతున్నాను. అసలు ఏమైందిరా నాయన కార్లోకి? ఏంట్రా ఇంత పొగ వస్తుంది? షించాన్ చూసావా? అదిగా డామిమోయ్య ఏంటి అసలు ఈ పొగ ఆకుండా వస్తుంది? ఏమోరా నాయన నాకు అర్థం కావట్లేదు. ఈ బెన్నీ గాడు కార్ ఏదో చేసినట్టున్నాడు. సరిపోయింది డామిమోయ్య, మంచి కార్ దేనికి ఇట్లా చేసావు నువ్వు? నిన్న ఇంజిన్ రిపేర్ వచ్చింది షించాన్, నేను దాన్ని చేయమని ఇస్తే బెన్నీ ఏమేం చేసాడో ఏంటో. కార్ల నుంచి అయితే భయంకరంగా పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ట్రిప్కి ఎట్లా వెళ్ళేది? ఏమోయ్య నీకే తెలియాలి. నాకేం తెలుసు షించాన్, ఇప్పుడు కార్ కానీ షట్ డౌన్ అయిపోయింది. మనం ఏం చేస్తాం ఇప్పుడు చెప్పు? నేరుగా ఇంటికి వెళ్ళిపోమా? లేదు అయ్యన్నీ అయితే కుదరవు. నువ్వేమైనా చేసుకోవడం ఏమయ్యా, మనమైతే ఇప్పుడు వెళ్ళాల్సిందే. అబ్బా ఇప్పటికిప్పుడు ట్రిప్ అంటే మన కార్ కానీ పని చేయట్లేదు, ఎట్లా వెళ్ళాలి రషించార్? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏం చేస్తా తెలియడం ఏమయ్యా, మనమైతే ఇప్పుడు వెళ్ళాల్సిందే. ఇప్పటికిప్పుడు ట్రిప్ అంటే ఆగో ఇక్కడేదో ట్రైన్ ట్రాక్ ఉందే. అంటే ఏంటో ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్దామా? ట్రైన్లో వెళ్దామని అయితే నేను చెప్పట్లేదు. ఇది వచ్చేసి ఏం ట్రైన్ అబ్బా? మెట్రో ట్రైన్ ఇది. ఓకే మెట్రో ట్రైన్ అయితే మన అమ్యూజ్మెంట్ పార్క్ దాకా అయితే వెళ్ళదు. ఇదో ఇక్కడైతే ఇంకో ట్రైన్ ట్రాక్ ఉంది రషించాన్. ఇప్పుడు అక్కడ ట్రైన్ ట్రాక్ ఉంటే మనం ఏం చేయాలి ఏమయ్యా? ఈ ట్రైన్ వచ్చేసి నేరుగా మన అమ్యూజ్మెంట్ పార్క్ దాకా అయితే వెళ్ళదురా. అంటే అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది కదా, ఆ పార్క్ దగ్గర ఒక 1 కిలోమీటర్ ముందరైతే ఆపేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, మనమైతే ఈ ట్రైన్లో వెళ్దామా? ఇంకా అంతే కదరా షించాన్, మనమైతే ట్రైన్లోనే వెళ్దాం. అయితే ఒకటే ఏమయ్యా, ఈ రోజు మనం ట్రైన్లో అయితే అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఎంత సూపర్గా ఉంటుందో. ఏమో మరి నాకైతే రిస్కే అనిపిస్తుంది. అదో ట్రైన్ అయితే వస్తుంది. దారా షించాన్ ఫాస్ట్గా ట్రైన్ దగ్గరికి రండి. వస్తున్నాడు ఏమయ్యా. అక్కడ చూసేవా ఖాళీ కంటైనర్ ఉంది, ఐ మీన్ ఖాళీ ట్రే ఉంది కదా, ఆ ట్రేలోకి అయితే మనం ఎక్కియాలి. సరే ఏమో నువ్వు చెప్పినట్టు నేను ఎక్కేస్తాను. ఇదిగో వచ్చింది వస్తుంది. ఓకే ఓకే ముందరైతే ఉంటా, అది ఎక్కేస్తే నేను. మీరు కానీ ఎక్కండి ఫాస్ట్గా. ఎక్కుతున్నాడు ఏమయ్యా. అమ్మయ్యా ఎట్లయితే ఏం ఎక్కేశారు. ఇప్పుడు మనం అయితే ఫాస్ట్గా అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వెళ్దాం, సరేనా? సరే ఏమయ్యా. ఒరే డోరేమోన్ నీకేమైందిరా? అంటే ఈ గాలికి నేనైతే ఎగిరిపోతున్నాను డామిమోయ్, అంతే ఇంకేం లేదు. సర్లే గట్టిగా అయితే పట్టుకోండి. ఈ ట్రైన్ వచ్చేసి కొంచెం స్పీడ్గా వెళ్తున్నట్టే ఉంది. లేకపోతే షించాన్ మనం ఒక ట్రైన్ వేద్దామా? ఏంటో ఏమయ్యది? ఈ ట్రైన్ మనం హైజాక్ చేస్తే. ఓ ఏమో గమ్మునుండో ఏమో, ఇప్పుడు మనం అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళాల్సింది. ఈ ట్రైన్ ని హైజాక్ చేద్దాం. అది ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అరే ఈ ట్రైన్ ని హైజాక్ చేసామనుకో ఈ కంటైనర్స్ అన్ని మనవి అయిపోతాయి. ఈ కంటైనర్స్ లో ఏమి వస్తాయి ఎవరిని చెప్పలేం కదా. లేట్ ఏమోయ్యా, ఈ రోజైతే నాకు కంటైనర్ ఓపెన్ చేయాలని లేదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనైతే అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తున్నాం. ప్లీజ్ ఏమోయ్యా నువ్వైతే ఏం చెడగొట్టబాక. అబ్బా సర్లే ఏం చెడగొట్టను.
ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకొని చూస్తుంటే ప్లీజ్ ఫాస్ట్గా లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే నేను షించాన్ డోరేమోన్ నోబితా కలిసి అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వెళ్ళబోతున్నాం. అమ్యూజ్మెంట్ పార్క్లో ఏమేమి ఉంటాయో కొత్తగా నాకైతే తెలీదు. నేను దాదాపు వెళ్ళి కానీ 3-4 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇప్పుడు ఏమైనా చేంజ్ చేస్తుంటారేమో చూద్దాం వెళ్ళి, అంతే కదా షించాన్? అంతే డామిమోయ, చేంజ్ చేస్తుంటే మనం వెళ్ళి చూద్దాం. A few moments later. అమ్మయ్యా, ఫైనల్లీ మనం అయితే అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వచ్చేసాం. అబ్బా సూపర్ గా డామిమోయ, అమ్యూజ్మెంట్ పార్క్ మాత్రం ఎంత పెద్దగా ఉందో చూసావా? అవును షించాన్, అమ్యూజ్మెంట్ పార్క్ అయితే చాలా పెద్దగానే ఉంది. ఫ్రెండ్స్ ఇద్దండి ట్రైన్ చెప్పాను కదా, ట్రైన్ వచ్చేసి ఈ దారిలోనే పోయింది. నేను ఇంకా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనుకున్నా, బట్ చూసారా 100 మీటర్స్ కానీ దూరం లేదు. అదే కదా డామిమోయ, చూడు ఇంకో ట్రైన్ వస్తుంది. ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. చలో మనం అయితే రాత్రిపూటగా వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్లోనే పట్టుకుని వెళ్ళిపోదాం, సరేనా? ఎందుకంటే ఇక్కడైతే చాలా ట్రైన్లు వస్తున్నట్టున్నాయి. ఓకే డామిమోయ, నువ్వు చెప్పినట్టే ఈ రోజు రాత్రి మనం అయితే ట్రైన్ లోనే ఇంటికి వెళ్ళిపోదాం. సరే మరి పదండి, ఇప్పుడు మనం అయితే ఫస్ట్ గా అమ్యూజ్మెంట్ పార్క్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సరే మరి పదండి, ఇప్పుడైతే మనం రన్నింగ్ రేస్ పెట్టుకుందామా? డామిమోయ పెట్టుకుందాం, బట్ నువ్వేంటి ఎంత ఫాస్ట్ పరిగెస్తున్నావు? మరి మాత్రం ఉండాలి రషింగ్షాన్. ఫ్రెండ్స్ చూసారా, ఇదే అనమాట మన అమ్యూజ్మెంట్ పార్క్ ఎంట్రన్స్. చూసారా ఎంత బాగుందో, చుట్టూ అసలు బెలూన్స్ పెట్టి ఊరినాయన ఏమైనా ఉందా? అవును డామిమోయ, అమ్యూజ్మెంట్ పార్క్ అయితే భలే ఉంది కదా, మనుషులు లేరు అసలు. అవును మనుషులైతే ఓకే, ఇక్కడైతే ఎక్కువ మంది లేరు రషింగ్షాన్. నాకు తెలిసి అమ్యూజ్మెంట్ పార్క్ ఓపెన్ అయినట్టు మనకి తప్పితే ఇంకెవరికి తెలిసినట్లేదు. ఇద్దో ఇక్కడైతే ఒక అంకుల్ పోతున్నాడు, బట్ ఎక్కువ మందికి అయితే తెలిసినట్లేదురా. సర్లే అదొకటి, పద డామిమోయ మనం అయితే ఫాస్ట్ గా వెళ్దాం. చలో మనం అయితే అమ్యూజ్మెంట్ పార్క్ లోకి ఎంటర్ అయితే అయిపోయాం. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, స్టార్టింగ్ లోనే ఈయన ఎవరో స్టాచ్యూ పెట్టున్నారు. ఎవరు డామిమోయనా? ఎవరు నాకేం తెలుసు. సర్లే ఆయన ఎవరైతే మనకు దేనికి, మనం అయితే ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి ఆడుకుందాం. ఇక్కడ చూసావా, ఇక్కడైతే చాలా తక్కువ మంది ఉన్నారు రషింగ్షాన్ జనాలు. అండ్ ఇదేంటబ్బా, ఏంటిది అసలు? ఊరే టెడ్డీ బేరు. అరే ఇదేదో టెడ్డీ బేర్ భలే ఉంది కదా డామిమోయ. ఇది టెడ్డీ బేర్ స్టాచ్యూ అనుకుంటా రషింగ్షాన్, చాలా గట్టిగా ఉంది. సరే కదా డామిమోయ, నాకైతే ఆకలి వస్తుంది. ప్లీజ్ నా కోసం ఏదైనా కొనివ్వ ఈ అమ్యూజ్మెంట్ పార్క్ లో. ఈ అమ్యూజ్మెంట్ పార్క్ లో ఏం కొనియాలి రషింగ్షాన్, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ అసలు ఏమున్నాయి నువ్వు తినేటట్టు? నువ్వేం చేస్తున్నావు తెలియదు డామిమోయ, నాకైతే కావాలి. ఓకే ఇక్కడైతే బర్గర్ అమ్ముతున్నాడు. అన్న మీరు బర్గర్ ఇస్తారా? ఇస్తాను బాబు. సరే నాకు డోరిమోన్కి నోబితాకి షింగ్షాన్కి మొత్తం 4 బర్గర్లు ఇవ్వండి. ఓకే బాబు, మొత్తం 100 రూపీస్ అవుతుంది. పర్లేదు ఇవ్వండి. అబ్బా, బర్గర్ తిని సర్కస్ షోకి వెళ్తే అసలు ఏమైనా ఉంటుందా? ఏంటి సర్కస్ షోనా? అవునరా షింగ్షాన్, సర్కస్ షోలో ఇక్కడ ఎవరు లేరేంట్రా? అదే కదా డామిమోయ, ఏంటి అసలు ఎవరు లేరు ఇక్కడ? ఈ షో ఇంకా స్టార్ట్ అయినట్లేదు చూసావా, ఈ సీట్లు అన్ని కానీ ఖాళీగా ఉన్నాయి. నాకు తెలిసి నైట్ టైంలో స్టార్ట్ అవుద్ది అనుకుంటా. ఏంటి నైట్ టైంలోనా? ఏంటి డామిమోయ, నైట్ టైంలో నువ్వు ఇంటికి వెళ్తా అంటున్నావు, కానీ ఇక్కడ చూస్తే అసలు ఏం స్టార్ట్ అవ్వలేదు. అన్ని నాకు తెలిసి నైటే స్టార్ట్ అవుతాయి డామిమోయ. ప్లీజ్ ప్లీజ్ మనం అయితే నైట్ దాకా ఉందాం. చూద్దాంలే షింగ్షాన్. బా ఇక్కడేంటి అసలు, ఏంట్రా ఇది? ఏం డామిమోయ ఇది? ఏమో నాకేం తెలుసు. అరే ఇది మీరు కూర్చో నూగే దానికి. ఊరి నాయన, ఇదేదో భలే ఉంది కదా డామిమోయ, కానీ దీంట్లో అయితే నేను కూర్చోను, ఎందుకంటే దీంట్లో లేడీస్ మాత్రమే కూర్చుంటారు. సరే మరి రాకెట్లో కూర్చుంటావా? రాకెటా? ఈ రాకెట్ కానీ తుప్పు పెట్టిపోయింది, నాకు తుప్పు డామిమోయ. సరే ఇక్కడైతే కోకోకోలా ఉంది, స్ప్రైట్ ఉంది. నేనైతే స్ప్రైట్ తీసుకుంటాను, మీకేం కావాలో తీసుకోండి. ఓకే డామిమోయ, నాకు కానీ ఒక స్ప్రైట్ కావాలి. అరే ఆ వెండింగ్ మిషన్ లో కానీ ఏం లేవు రషింగ్షాన్. సరిపోయింది డామిమోయ, ఇక్కడ చూసావు ఎన్ని పూలు ఉన్నాయో. అవును ఇక్కడైతే చాలానే పూలు ఉన్నాయి. సర్లే ఈ పూల సంగతి మన దేనికిలే గానే, ఇక్కడ చూసావా ఎయిమింగ్ ఇది గానీ ఉంది. దీంట్లో కానీ నాకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తా అంటే మాత్రం అన్ని రెడ్డే కొడతాను. ఇద్దో ఒకటి రెడ్, రెండోది కానీ రెడ్, మూడోది కానీ రెడ్, నాలుగోది కానీ రెడ్. చూసావా అన్ని రెడ్ కొట్టాను కదా. రెడ్ కొడతావు డామిమోయ, నువ్వు ఈజీయే. గన్ నాకు కానీ నేను గన్ కొడతాను. సర్లే నీకు గందేనికి అన్ని పక్కన పెట్టేసి ఇలాగానే. ఇది చూడరా మంకీ. ఏంటి మంకియా? అవును రషింగ్షాన్, ఏంటిది అసలు? ఊరే ఏంట్రా ఇది? లేడీ ఏంటి తలకాయని తీసి చేతిలో పట్టుకుంది? అరే ఇదేదో బొమ్మ డామిమోయ. ఊరే బొమ్మ, నేను ఇంకా ఏదో లేడీ ఏంటి తలకాయని తీసి చేతిలో పట్టుకుంది అనుకున్నా. ఫస్ట్ చూసి మంకీ అనుకున్నా, ఆ తర్వాత దగ్గరికి రాగానే చూస్తే నేను లేడీ అనుకున్నా, బట్ ఒరిజినల్ అనుకున్నా. కానీ ఇదైతే డమ్మీది. అవునవును, అంత డమ్మీయే. ఇక్కడ చూడు పాప్కార్న్ గా నమ్ముతున్నారు. అవును రా షింగ్షాన్, ఇక్కడైతే పాప్కార్న్గా నమ్ముతున్నారు. చూసావా చాలా మంది అయితే పాప్కార్న్లు ఇక్కడ పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నారు. అదే కదా డామిమోయ. చలో ఇంకా మీరేం కావాలంటే అది ఆడుకోండి, నన్ను మాత్రం ఇంకా డిస్టర్బ్ చేయబాకండి. రాత్రి కరెక్ట్గా 7:30కి అయితే బయలుదేరాలి మనం, సరేనా? ఏంటి 7:30కే? అవును రా షింగ్షాన్, 7:30కే బయలుదేరాలి. అబ్బా 7:30 వరకు ఇప్పుడు ఆడుకోవాలా? రే డోరిమోన్, నువ్వేమైనా ఆట ఉంటే చెప్పు నాకు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన డోరిమోన్ షింగ్షాన్ని నోబితాన్ని నేనైతే అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకొచ్చాను. అండ్ ఇంకా మీలో ఎవరైనా లైక్ కొట్టుకొని చూస్తుంటే ఫాస్ట్గా లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. అక్కడ చూసారా బెలూన్ అయితే గాల్లోకి ఎగరుతుంది.
నాకు తెలిసి అది ఏదైనా మ్యాజికల్ బెలూన్ అని అనుకుంటున్నా, ఎందుకంటే కింద దారం కానీ లేదు, పైన ఆపేదానికి కానీ ఏం లేదు. బట్ అది అక్కడే ఆగిపోయింది. ఏమో మరి ఏదైనా విచిత్రమైన బెలూన్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నా, కానీ మనకైతే తెలియదు కదా. చలో ఇప్పుడు అన్ని పక్కన పెట్టేస్తే ఇవాళ వీడియో అయితే ఇంతే అనమాట ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.